హాయ్ ఫ్రెండ్స్, మన దైనందిన జీవితంలో అత్యంత అవసరమైనది పెట్రోల్ కూడా ఒకటి. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దీనిని ఎలా రెడీ చేస్తారో ఈరోజు పెట్రోల్ ఒక అద్భుతమైన ప్రయాణ కథని తెలుసుకుందాం. లక్షల ఏళ్ల క్రితం సముద్రాల్లో జీవించిన మొక్కలు, జంతువులు, భూకంపాలు, వరదల, ప్రకృతి మార్పుల వల్ల భూమి అడుగున పూడుకుపోయాయి. వేల సంవత్సరాల పాటు వచ్చిన ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత ఆ జీవాశేషాలను నూనె లాంటి దౌరూప శక్తిగా మార్చింది. దీన్నే మనం క్రూడ్ ఆయిల్ అంటాం. భూమి లోతులో దాగి ఉన్న ఈ నలుపు బంగారాన్ని డ్రిల్లింగ్ మిషన్లతో వెలికి తీస్తారు. తర్వాత రిఫైనరీలో శుద్ధి చేసి వేరు ఇంధనాలుగా తయారు చేస్తారు. అవి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి, బిటోమిన్ వంటి వాటిగా. పెట్రోల్ దహనం వల్ల వస్తున్న శక్తితో మన కార్లు, బైక్లు, బస్సులు పరిగెడుతున్నాయి. మన భారతదేశం చాలా వరకు పెట్రోల్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందుకే రేట్లు ఎక్కువ తక్కువ తరచుగా మారుతూ ఉంటాయి. పెట్రోల్ వల్ల గాలి పొల్యూషన్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్కు కూడా కారణమవుతుంది. అంతేకాదు, ఇది పరిమితి వరకు ఒకరోజు భూమిలో ముగిసిపోతుంది. కాబట్టి భవిష్యత్తు ఎలక్ట్రానిక్స్ వాహనాలది. పెట్రోల్ భూమిలో పుట్టిన పురాతన శక్తి, ఇప్పటికీ మన ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది.